గురుజీ మీ పాదాలకు శతకోటి వందనాలు గురుజీ. మా ఆశీస్సులమ్మా. నువ్వేం చేస్తుంటావు తల్లి? నేను హోమ్ మేకరే గురుజీ, ఇంట్లోనే వెరీ ఉంటాను గుడ్, గురుజీ. హోమ్ మేకర్. మావయ్య అంటే ఎలా మావయ్య? మా భర్త మా కాడు మేనమామయ్య గురుగారు. అమ్మగారి తమ్ముడా? అవును గురుగారు. అమ్మగారి తమ్ముడు. నన్ను పెంచింది మా మామయ్యనే గురుగారు. ఓకే, జన్మజాతకం చూస్తున్నాను తల్లి. రమల శాస్త్రం 6వ స్థానం శత్రుస్థానం ఆరోగ్య స్థానము అని చూపిస్తూ ఉంది. అంటే ఈ జన్మజాతకంలో నేను చూస్తున్నాను. ఇతనికి ఎంత ఏజు? ఇప్పుడు 42, 43 ఉంటుంది గురుగారు. 42, 43. వీళ్ళ గురించి చాలా బాధపడినట్టున్నారు మీరు. అవును గురుగారు, చాలా బాధపడుతున్నాం గురుగారు. మా మామయ్య ఇప్పుడు 2 నెలల నుంచి కనపడలేదు గురుగారు. ఎక్కడ వెళ్ళారో ఏమో, ఏమి తెలియట్లేదు గురుగారు. వస్తాడమ్మా, మీ మావయ్య ఎక్కడా పోలేదు, రానే వస్తారు. నువ్వేం కంగారు పడకు. ఎందుకంటే నేను రమల శాస్త్రంలో ఈడ 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటే మానసిక స్థితి బాగలేకుండా ఇల్లు వదిలి వెళ్ళాడు, కానీ ఏదో మీరంతా వద్దు ఎక్కడో వెళ్ళి సరిపోదామా అని వెళ్ళలేదు. అవును గురుగారు, మా అత్తయ్య కూడా చాలా టార్చర్ పెట్టింది గురుగారు. మా అత్తయ్య వాళ్ళ తమ్ముడికి మా చెల్లిది 2వ మ్యారేజ్ చేసినాం గురుగారు. ఎందుకు చేసామో అలా అని అంత బాధపడిపోయినాం గురుగారు. ఇంకా కూడా మా బాధ తగ్గట్లేదు. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఇల్లు వదిలి వెళ్ళడం అలా జరిగిందా? ఎప్పుడు వెళ్ళలేదు గురుగారు, ఇది ఫస్ట్ టైం. ఓకే, అతను ఏ కారణం వల్ల వెళ్ళాడు? ఇంట్లో గొడవ పడి వెళ్ళారా లేక? ఏమీ తెలియట్లేదు గురుగారు. ఇప్పుడు ఇట్లా ఫోన్ చేసి మా అత్తయ్య చెప్పిన తర్వాతే మాకు చెప్పింది, ఇట్లా నేను ఇంకా రాను, నీ టార్చర్ తట్టుకోలేక నేను వెళ్ళిపోయాను, ఇంకా నేను రాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇంకా నాకు కాల్ చేయదని పెట్టేశారు అని చెప్పింది. ఓకే, చెప్పారంట అలా? ఏంటి గురుగారు? అలా చెప్పారా మీ మావయ్య గారు? చెప్పారంట గురుగారు. అలా చెప్పారు అని మీకెవరు చెప్పారు? మా అమ్మకి ఫస్ట్ ఫోన్ చేశారు గురుగారు. ఇట్లా నేను ఊరికి వెళ్తున్నాను, నేను రావడానికి 3 రోజులు పడుతుంది, 3 రోజుల వరకు నాకు కాల్ చేయండి, చెయ్యొద్దు, నేను ఎత్తును అని చెప్పేశారు గురుగారు. ఎందుకు అని మా అమ్మ అడిగితే ఏం కాదు, నా దగ్గర ఫోన్ పని చేయట్లేదు అందుకే అని చెప్పేసి పెట్టేశారు. తర్వాత అత్తయ్యకి ఫోన్ చేసి ఇట్లా చెప్పేశారంట. మా అత్తయ్యనే ఫోన్ చేసి మాకు చెప్పింది గురుగారు. ఓకే, ఇప్పుడు మొబైల్కి ఏమీ తీసుకెళ్ళలేదు? ఇంతవరకు ఇప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాం గురుగారు. ఇంకా ఫోన్ అసలు రింగ్ కూడా పోట్లేదు గురుగారు, నాట్ రీచబుల్ అనే వస్తుంది. ఓకే, అంటే మొబైల్ వద్దు అని తీసుపడేసి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు దాన్ని అంటే మీరు కంప్లైంట్ ఏమైనా చేశారా? కంప్లైంట్ పెట్టినాం గురుగారు, అక్కడ ఊర్లో పెట్టినారు, అన్ని పెట్టినాం గురుగారు. కానీ ఎట్లా మెల్లిగానే వెతుకుతున్నాను కదమ్మా, ఇట్లా అప్పుడు ఎట్లా ఇప్పుడే దొరకరు కదా అని చెప్తున్నారు గురుగారు. సరే తల్లి. పూర్వ, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, ఉత్తరము, పశ్చిమ, నైరుతి. ఓకే తల్లి, మీ ఇంటికి వాయుమూలల్లో ఉన్నారు చూడండి తల్లి. మా ఇంటికే గురుగారు? అవును తల్లి. ఇప్పుడు మీరు ఎక్కడైతే మీ మావయ్య గారు ఇల్లు వదిలి వెళ్ళారు కదా? అవును గురుగారు. ఆ దారిలో వాయుమూలకి వెళ్ళారు ఇల్లు. సరే గురుగారు. దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల అంతరంలో ఉన్నారు. అక్కడ దగ్గర చుట్టుపక్కల ఎక్కడో రివర్ కానీ నీళ్లు కానీ ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఎప్పుడు మంచి గంగా ఉండే ప్రదేశం ఏది అనిపిస్తుంది. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. మా ఆశీస్సులు. ఓకే గురువు గారు, నా పేరు రామాంజనేయులు అండి, మాది రేపల్ అండి. నేను వచ్చి మూవీస్ లో లిరిక్ రైటర్ గా పనిచేస్తున్నానండి. త్రీ మూవీస్ చేశాను ఇప్పటికి. ఓ వెరీ గుడ్. ఏ మూవీ చేశారు? రామ్లీలా అని ఒకటి, అర్ధనారి అని ఒకటి, రామ్ ఎన్ఆర్ అని చెప్పి ఇంకో. అంతా మీ పేరు పైన చేసేసారు అయితే? అవునండి, నా పేరే పడుతుంది మూవీలో కూడా. రామ్లీలా అయితే అవునండి, ఫస్ట్ మూవీ రామ్లీలా అండి. రామ్లీలా ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది? తెలుగునా? అవునండి, తెలుగే అండి. ఓకే, బాగా సక్సెస్ అయిందా అది? ఏ ఇయర్ లో చేశారు అది? అది వచ్చేసి 2014 రిలీజ్ అయింది. 14 రిలీజ్ అయిందండి. 15లో అనగానే అర్ధనారి అని చెప్పి ఓ మూవీ చేశానండి. అర్ధనారి. ఓకే. అవునండి. తర్వాత రామ్ ఎన్ఆర్ అని చెప్పేసి ఇంకో సినిమా చేశానండి. అది ఇంకా రిలీజ్ కాలేదండి. రిలీజ్ రెడీగా ఉంది. షూటింగ్ పార్ట్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అయితే. అన్నీ అయిపోయిందండి. అయితే రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు, ప్రొడ్యూసర్ ట్రై చేస్తున్నారు. రైట్. ఓకే గురువు గారు, ఇన్కమ్ కూడా అంత ఏం లేదు. కొత్త సినిమాలు ఏం రావట్లేదు. కొంచెం దగ్గరకు వస్తున్నాయి, దూరం అయిపోతున్నాయి. అండి ఇంటి దగ్గర మామూలుగా అదే పెళ్లి కూడా చూస్తున్నారండి. పెళ్లి సంబంధాలు కూడా అలాగే ఉన్నాయి. కొన్ని వస్తున్నాయి, కానీ మనం అయితే వెళ్ళదు ఎక్కడికి. కానీ ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదు పెళ్లి సంబంధాలు కూడా. మేము వెళ్ళలేదు ఎక్కడికి. అదండి 2-3 సంబంధాలు వస్తున్నాయి కానీ మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడు అవుతాయి అంటారు అన్నది అది ఒకటి ఆలోచన అండి.
అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఇన్కమ్ అయితే చాలా చాలా తక్కువగా ఉంది గురువు గారు. మరి ఎప్పటి నుంచి కలుస్తుంది అంత టైం మొత్తం ఫ్యూచర్లో ఎలా ఉంది నాకు? ఇప్పుడు మీరు డైలాగ్ రైటర్గా వర్క్ చేస్తున్నారా, టోటల్ రైటర్గానే వర్క్ చేస్తున్నారు? కథ మొత్తం మీదేనా? లేదండి, సాంగ్స్ అండి. సాంగ్స్ రాస్తున్నారు, మంచిది, శుభం. మీకు ఇంకా ఈ రోజు నుంచి చాలా మంచి రోజులు వచ్చాయనుకోండి. మంచి రోజు కాల్ కలిసింది. ఇక జీవితంలో చాలా బాగా ఉంటాయి. మీకు ఎప్పుడూ లైఫ్లో కష్టాలు రావు. మంచి పేరు, ప్రతిష్ట అన్నీ మీకు కలుగుతాయి. నేను చెప్పింది చేయాలి. కానీ ఇంకోటి ఏంటంటే, మీ జన్మ జాతకంలో బుధుడు బాగున్నాడు, అందుకే మీకు మంచి బాగా పాటలు అవి ఇవి రాస్తారు. కానీ జన్మ జాతకంలో శుక్రబలం లేదు. శుక్రబలం ఉంటే పేరు ప్రతిష్ట గుర్తింపు వస్తుంది. అర్థమైంది కదా? పేరు ప్రతిష్ట గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మీరు మీ పేరు చెప్పుకున్నారు, ఈ ఓంకారంలో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రామ్లీలాలో మీరున్నారు అని ఈ ఓంకారం నుంచి ఇందు మేలు మనిషికి తెలిసిందే, కానీ మీ పర్సనల్గా మీరు ఎవరికి తెలీదు. అంతే. అంటే దీని అర్థం శుక్రబలం కావాలి, అలా పేరు ప్రతిష్ట బయటికి రావాలంటే. ఆ శుక్రబలం కావాలంటే ఇప్పుడు మీ జాతకంలో బై బర్త్లోనే శుక్రుడు లేదు కాబట్టి ఎప్పుడైతే మీకు వివాహం జరుగుతుందో అప్పుడే శుక్రబలం వస్తుంది. అందువల్ల దయచేసి మీరు అయినంత త్వరగా పెళ్లికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు మంచి పేరు ప్రతిష్ట వచ్చేట్టు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. జన్మజాతకం అయితే చాలా బాగుంది. ఆ జీవితంలో 2019 నుంచి 2019-20 నుంచి మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు రాజయోగం స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి జీవితాంతం హ్యాపీగా ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు, చాలా మంచి పేరు వస్తుంది. మీరు పెళ్లికి ప్రయత్నించండి. మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా రెండో అమ్మాయి అయి ఉండాలి, ఆ ఇంట్లో రెండో సంతానం. మీరు ఎక్కడైతే ఉంటారో ప్రజెంట్ అక్కడి నుంచి, అంటే మన సొంత క్షేత్రం, మనం ఎక్కడ పుట్టి పెరిగింటామో అమ్మా నాన్న ఎక్కడ ఉంటారో ఆ క్షేత్రం నుంచి దక్షిణ వైపు నుంచి మీ ఇంటికి వస్తుంది. దక్షిణ దిశ, దక్షిణ వైపు నుంచి రెండో సంతానం అమ్మాయి. హోమ్ గ్రాడ్యుయేట్ అంటే నార్మల్ ఎడ్యుకేషన్, చాలా మంచి గుణవంతరాలు, మంచి అమ్మాయి వస్తుంది. మీ జీవితంలో చాలా ప్రశాంతంగా మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి వస్తుంది. కానీ మీరు చేయాల్సిన పరిహారాలు, ప్రతి సోమవారం ఎర్రచందనము మనకి దొరుకుతుంది. ఎర్రచందనం చెక్క కానీ, లేదా ఎర్రచందనము పూసలు కానీ, ఏదైనా లేపాక్ష స్టోర్, గవర్నమెంట్ షాప్స్లో లేదా తిరుమల తిరుపతి పైన లేపాక్ష స్టోర్ ఉంటుంది, అలాంటి చోట్లలో దొరుకుతాయి, చెక్కలు ఇస్తారు ఇంత. దాన్ని ఏం చేయాలంటే బాగా ఒక రాయి పైన అరుగు తీయాలి, ఆ చందనం వస్తుంది. ఆ చందనంతో ఒక చిన్న గడ్డి, ఒక పుల్ల తీసుకొని ఒక బిల్వ దళం పైన శ్రీరామ అని ఆ 3 దళాలపైన రాయాలి. అలా 9 బిల్వ దళాలపైన ప్రతి సోమవారం రాసి ఆ 9 దళాలని తీసుకెళ్ళి శివలింగంపై పెట్టి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఇలా 16 వారాలు చేయండి. ఈ 16 వారాల లోపలనే దాదాపు 50%, మీరు అనుకున్నంత 50%, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దాంట్లో సగం 50% పేరు ప్రతిష్ట ఆర్థికంగా అభివృద్ధి అయిపోతారు. ప్రతి మంగళవారం గణపతికి ఇలాచితో ఒక మాల చేసి గణపతికి ఇవ్వండి. ప్రతి శుక్రవారం గోమాతకి మీ చేతిలో ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ, ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. ఈ 16 వారాలు చక్కగా చేయండి. ఖచ్చితంగా మీరు శుభవార్త తెలియచేస్తారు, మీకు శుభం జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి. నమస్తే. రామాంజనేయులు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నాటి యోగక్షేమం? ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమం, అద్భుతంగా అందరూ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా మంచి యోగక్షేమం. మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో, డబ్బులు ఎగ్గొట్టేసేది, ఐపీఎల్ పెట్టేసేది ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పుకొని ఒక చిన్న వంకాయ తీసుకోండి. ఆ వంకాయ తీసుకొని ఒక రాగి రేకు తీసుకొని, రాగి రేకు పైన ఒక 5 రూపాయలు పడితే ఇంట్లో రేకు వస్తుంది, వాళ్ళ పేరు మొత్తంగా రాసి వంకాయ లోపలికి ఇలా చేసేయాలి. తర్వాత పక్కన చున్నం పక్కన పెట్టుకొని వంకాయ సెంటర్లో చాకులు ఇలా కట్ చేసి ఆ చున్నంతో ఇలా రాసి దాన్ని ఎర్రపు నీళ్ళల్లో వేసేసి దాంట్లో ఒక దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో వెలిగించి లక్ష్మీ అష్టకం కానీ లేదా కాలభైరవ అష్టకం కానీ చదువుకొని నాకు వచ్చే డబ్బులన్నీ త్వరగా రావాలి అని సంకల్పం చేయండి. త్వరలోనే మీ డబ్బు రిటర్న్ వస్తుంది. కానీ అలానే 100 మనిషి పేర్లు రాస్తే జరగవు, ఎవరిపైన ఒకరిపైన ప్రయోగం చేయాలి.